నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే 2024 ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైన వైసీపీతో భవిష్యత్తు లేదని ఆ పార్టీ నేతలు పార్టీని వీడుతున్నారు. అయితే కొంతమంది వైసీపీ నేతలు మాత్రం వివిధ కేసుల్లో ఇరుక్కుపోయినా తమ విపరీతమైన ధోరణి ఏమాత్రం వీడటం లేదు. వైసీపీ నాయకులు ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నా సరే టీడీపీ నాయకులు మాత్రం కంట్రోల్గా మాట్లాడుతూ ఉంటారు. రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ఇప్పుడు టాక్ ఆఫ్ ద టీడీపీలా మారారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుతో అమీతుమికి ఆమె సిద్ధమవుతున్నారు. ఇటీవల కాలంలో అనంతబాబు నియోజకవర్గంలో దూకుడు పెంచి ఆమెను బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీనిపైన అనంతబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యేకి వార్నింగ్ కూడా ఇచ్చారు. తాను కనుసైగ చేస్తే ఎమ్మెల్యే ఉండదు అంటూ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆమెను పిచ్చిదానా అంటూ కొంత అవమానకరంగా మాట్లాడారు అనంతబాబు. వాస్తవానికి రంపచోడవరం నియోజకవర్గంలో అనంతబాబు పెత్తనం ఎక్కువగా నడుస్తూ ఉంటుందనేది కామెంట్స్ అయితే బయట గట్టిగా వినిపిస్తూ ఉంటాయి. జగంపేట టీడీపీ ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూకు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు స్వయాన మేనల్లుడు. జ్యోతుల నెహ్రూ సోదరిని అనంతబాబు తండ్రి చక్కర్రావు వివాహం చేసుకున్నారు. మరో మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు సైతం అనంతబాబుకు మేనమామే అవుతారు. ఇటు జ్యోతుల నెహ్రూ అటు వరుపుల సుబ్బారావులకు ముద్దుల మేనల్లుడు ఈ అనంతబాబు. అందుకే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అనంతబాబు ఏం చేసినా ఎవరు అడ్డు చెప్పే ధైర్యం చెయ్యరు. తాజాగా జ్యోతుల నెహ్రూ కుమారుడు నవీన్కు కాకినాడ జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి కేటాయించారు. ఇది కూడా అనంతబాబు అరాచకాలకు ఒక కారణమనే చెప్పాలి. ఇద్దరు మేనమామలు సొంత బావ కూడా రాజకీయాల్లో కీలక స్థానంలో ఉండి చక్రం తిప్పుతుండడంతో అనంతబాబు అరాచకాలకు అడ్డు అదుపు ఉండదనే మాట కూడా బాగా వినిపిస్తుంది. తన ఆంతరంగిక విషయాలు తెలుసుకున్నాడనే అక్కసుతో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా కొట్టి హత్య చేసిన అనంతబాబు తన కారులోనే శవాన్ని నేరుగా డోర్ డెలివరీ చేశాడంటే అనంతబాబు అరాచకాలు ఏ రేంజ్లో ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. కాకినాడలో 2022 మే 19న ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య జరిగింది. తన మాజీ డ్రైవర్ను తానే హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. తన డ్రైవర్ని తానే చంపానంటూ అనంతబాబు ఒప్పుకోవడంతో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. జైలుకు వెళ్ళి వచ్చిన అనంతబాబు ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదు. స్వయంగా ఒక గిరిజన ఎమ్మెల్యేని బెదిరించేలా మాట్లాడారు. ఎమ్మెల్సీ అనంతబాబు పైన అనేక అభియోగాలు ఉన్నాయి. గిరిజనులు భయపెట్టి వారితో గంజాయి సాగు, అక్రమ రవాణా చేయిస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. అనంతబాబు తండ్రి అనంత చక్రరావు ఆయన అడ్డతీగల పంచాయతీ మాజీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ సమయంలోనే గిరిజనులపైన దాడులకు తెగబడ్డారనే ఆరోపణలున్నాయి. అందుకే 1986లో చక్రరావును పీపుల్స్ వార్ నక్సల్స్ కాల్చి చంపారని చెప్తూ ఉంటారు. అయితే అనంతబాబు తీరులో ఎలాంటి మార్పు రాలేదు. రంపచోడవరం ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం అయినప్పటికీ అక్కడ అనంతబాబు చెప్పిందే వేదం, చేసిందే చట్టం. తాను చెప్పిన వారికి అక్కడ ఎమ్మెల్యే టికెట్, గెలిచిన అభ్యర్థి తన కంట్రోల్లోనే ఉండాలి. అలా మాట విననందుకే 2014లో గెలిచిన వంతుల రాజేశ్వరిని తీవ్రంగా వేధించారు అనంతబాబు. ఆ వేధింపులు భరించలేక రాజేశ్వరి వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2019లో వైసీపీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మి తరపున ప్రచారం చేసిన అనంతబాబు ఎన్నికల్లో ధనలక్ష్మి గెలిచిన తర్వాత నియోజకవర్గం మొత్తం తన కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు బెదిరింపులకు ధీటుగా బదులిచ్చారు ఎమ్మెల్యే శిరీషాదేవి. ఎమ్మెల్సీ అనంతబాబు కొంగుచాటు నుండి రాజకీయాలు చేస్తున్నారని తనను విమర్శించే ముందు వెనక ఓసారి చూసుకోవాలంటూ కౌంటర్ ఇచ్చారు. అలాగే తనను పిచ్చిదానా అన్న మాటకు పిచ్చి నీకా నాకో అంటూ అదే స్థాయిలో సమాధానం చెప్పారు శిరీష. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రజల కోసం పనిచేసే తనను ఇలాంటి బెదిరింపులు ఏమీ చేయలేవని, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందన్నారు. ఏజెన్సీలో వైసీపీ నాయకుల దౌర్జన్యాలకు కాలం చెల్లిందని, కార్యకర్తలకు తాము అండగా ఉంటామని ఆమె స్పష్టం చేశారు. అయితే శిరీషాదేవి వచ్చిన తర్వాత కొంత నియోజకవర్గంలో మార్పు కనపడింది. అధికారుల ముందు మాట వినకపోయినప్పటికీ ఆ తర్వాత ఎమ్మెల్యే మాట చెల్లుతుందనే అభిప్రాయాలు సైతం నియోజకవర్గంలో గట్టిగా వినిపిస్తున్నాయి. ధైర్యంగా ఆమె నియోజకవర్గంలో తిరగటం, ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకం కావడంతో అనంతబాబు కొంత ఆత్మరక్షణలో పడ్డారు. అలాగే అనంతబాబు చరిత్రను ప్రజల్లో వివరించడంలో ఆమె ఫుల్గా సక్సెస్ అయ్యారు. ఎమ్మెల్యే శిరీషాదేవి ఎన్నికల టైంలోనే అనంతబాబుకి ఎదురు నిలబడ్డారు. ఆమె ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడటంతో టీడీపీ కార్యకర్తలు కూడా ఫిదా అయిపోయారు. రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష నియోజకవర్గంలో తనదైన రీతిలో దూసుకుపోవడం వైసీపీ నేతలకు, ముఖ్యంగా ఎమ్మెల్సీ అనంతబాబు వర్గానికి కంటి మీద కురుకు లేకుండా చేస్తుంది. అంగన్వాడీ కార్యకర్త స్థాయి నుండి అసెంబ్లీ వరకు ఎదిగిన ఆమె తన మూలాలను మాత్రం మర్చిపోవడం లేదు. ఆమె సొంత డబ్బులతో ఉచిత అంబులెన్స్ కూడా ఏర్పాటు చేశారు. వారంలో కొద్ది రోజులు ఆమె అంగన్వాడీలో పిల్లలతో గడుపుతున్నారు. ఎమ్మెల్యే శిరీషాదేవి ఆడంబరాలకు దూరంగా అవసరమైతే ఆటోలోనూ ఆమె నియోజకవర్గంలో తిరుగుతూ ఉంటారు.
ప్రజల బాధల్ని తెలుసుకుని వారికి తన వంతు సాయం అందిస్తూ ఉంటారు. గిరిజన మహిళా సమస్యల్ని అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. ఆమె ప్రజాసేవను చూసి చంద్రబాబు సెలక్షన్ గ్రేట్ అంటున్నారు ప్రజలు. అతి చిన్న జిల్లాగా ఏర్పాటు చేస్తున్న పోలవరం జిల్లాకు మాత్రం రంపచోడవరం నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా చేశారు. 2024 ఎన్నికల్లో ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాగులపల్లి ధనలక్ష్మిని 9,000 ఓట్ల తేడాతో ఓడించారు. అండ్ ఏజెన్సీలో బినామీల పేరుతో క్వారీలు, రంగురాళ్ల తవ్వకాలు, కలప, గంజాయి దందా చేస్తూ కోట్లకు పడగలెత్తింది ఎవరో అందరికీ తెలుసన్నారు. ఎమ్మెల్యే దంపతులు అవినీతికి పాల్పడ్డారంటూ అసత్య ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. వైసీపీ హయాంలో పట్టణ, మైదాన ప్రాంతాల్లో అవినీతి సొమ్ములతో అనంతబాబు భూములు కొన్నారని, ఆధారాలతో వాటిని నిరూపిస్తారని చెప్పారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర దాటినా ఏపీలో వైసీపీ ప్రభుత్వ పాలన కొనసాగుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు ప్రధాన ఉదాహరణ అనంతబాబు వ్యవహార శైలి. ఇన్ని రోజులు నియోజకవర్గం మొత్తం తన కంట్రోల్లో పెట్టుకున్న అనంతబాబు ఎక్కడా తన గ్రిప్ జారిపోతుందన్న భయంతో టీడీపీ మహిళా ఎమ్మెల్యే శిరీషాదేవిని బెదిరించడం పైన టీడీపీ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో త్వరలో అనంతబాబు జైలుకి వెళ్ళడం ఖాయం అంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.